హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, జీవితంలో మనం ఎదగడానికి ఫస్ట్ స్టెప్ మీ గురించి మీరు తెలుసుకోండి. మీరు ఏంటి, మీ సామర్థ్యం ఎంత, మీ తెలివి ఏంటి, ఎన్ని దాంట్లో సక్సెస్ అయ్యాను, ఎన్ని దాంట్లో ఫెయిల్యూర్ అయ్యాను, నా వీక్నెస్ ఏంటి, నేను దేనికోసం కష్టపడుతున్నాను, నాకు కావాల్సింది ఏంటి అన్న దాని గురించి మీరు క్లారిటీగా ఉండాలి. ఫస్ట్ ఆ క్లారిటీ ఉన్నప్పుడే మీరు ఏ పనిలో అయినా సక్సెస్ అవుతారు. కాబట్టి ఫస్ట్ మీరు క్లారిటీ రండి. మీరు ఎన్ని రకాల మంచి అలవాట్లు, ఎన్ని రకాల చెడు అలవాట్లు కలిగి ఉన్నాను అనేది కూడా ఇది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఎక్కువ ఉన్నాయి, మంచి ఉన్నాయా, చెడు ఉన్నాయా, చెడు వల్ల నాకు ఏం లాస్ అవుతుంది, మంచి వల్ల ఏం లాభం పొందుతున్నాను అన్న విషయాలు కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి. మీరు మర్చిపోతే పేపర్లో కూడా రాసుకున్న తర్వాత మాత్రం 100% చింపేయండి. ఎందుకంటే ఇది మీ వ్యక్తిత్వం సంబంధించింది. ఇది వేరే వాళ్ళకి దొరకకూడదు. దొరికింది అంటే మీ ఆయువు పట్టు వాళ్ళ చేతిలో ఉన్నట్టు. కాబట్టి ఎటువంటి విషయాలు గోప్యంగా ఉంచుకోండి. మీరు మీ మనసును మీ గురించి తెలుసుకున్నప్పుడే మీరు మొదటి స్టెప్ అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వేయగలరు. సెకండ్ పాయింట్ గురించి కూడా నేను చెప్తాను ఎలా ఉండాలి అనేసి. దయచేసి నా ఇన్స్టాని ఫాలో కాండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా నా వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీరు కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 100% ఫ్రీ, ఎటువంటి ఛార్జ్ కూడా ఏమో. ఎందుకంటే నాకు తెలిసిన విద్యని మీతో షేర్ చేసుకుంటున్నాను, అంతే. మై ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, జీవితంలో మనము ఎదగలేకపోవడానికి గల కారణం ఎవరు అంటే మనమే. ఎందుకంటే మన ఆలోచన విధానం, ఎప్పుడు ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, ఇంతకు మనం అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ముందుగా తెలుసుకున్న తర్వాత దేవుడు ఎప్పుడు మనకు హెల్ప్ చేస్తాడు, ఎప్పుడు ఏ టైంలో చెప్తే దేవుడు వింటాడు, దేవుడు నా మాట విన్నాడా లేదా అని తెలుసుకోవడం ఎలా అన్న విషయాలు కూడా మీరు 100% మీరు తెలుసుకోవచ్చు. ఇది బ్రహ్మ విద్య ఏం కాదు. ఈ ఇన్స్టాని ఫాలో కాండి, మీకు అన్ని విషయాలు ఎలా అనేది నేను చెప్తాను. సృష్టిని కూడా మనము ఎలా వాడుకోవాలి, ఈ ప్రకృతిని ఎలా వాడుకోవాలి, ఇవన్నీ తెలిసినప్పుడే మీరు జీవితంలో ఆనందంగా ఉండి ఉన్నతమైన స్థాయికి పొందగలుగుతారు. కానీ ఇంకో పని చేస్తేనో, లేకపోతే లవంగాలు పెట్టేస్తేనో, ఇలా చిన్న చిన్నవి రెమెడీస్ చెప్తుంటారు, ఇలా అన్నీ చేస్తే వల్ల ఏం ఉపయోగం ఉండదు. పవర్ అనేది నీలో ఉండాలి. నీలో పవర్ ఉంటే అన్నీ మారుతాయి. ఫస్ట్ మీలో శక్తి ఉండాలి. మీలో శక్తి ఉన్న చోట ప్రతి ఒక్కటి కూడా చేంజ్ అవుతూ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు చేంజ్ కాండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అవుతాయి. మీ కుటుంబంలో ప్రతి ఒక్కటి కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే